హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సబ్స్క్రైబర్ లో ఒక సిస్టర్ అడిగారండి, అక్క బ్లాక్ బీడ్స్ మోడల్స్ లో ఒక బ్రాస్లెట్ చూపించండి అక్క అని అడిగారు. రోజు నేను మీకు బ్లాక్ బీడ్స్ లో బ్రాస్లెట్ అనేది మేకింగ్ చేసి చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ ఇక్కడ నేను రౌండ్ క్రిస్టల్ బీడ్స్ అనేటివి బ్లాక్ బీడ్స్ 2 సైజెస్ లో తీసుకుంటున్నాను. 1 mm అండ్ 4 mm. ఇవి నేను 3 mm తీసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే 4 mm తీసుకోండి. ఇవి రియల్ గోల్డ్ అండి, నా వేరే నెక్లెస్ ఇవి. ఓకే, నేను దీంట్లో మేకింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే తీసుకోండి, నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి. బీడ్ క్యాప్స్ ఇవి కూడా రియల్ గోల్డ్ వేనండి, 2 mm బీడ్ క్యాప్. ఇక్కడ నేను కట్టుతీగ కూడా 2 సైజెస్ లో తీసుకుంటున్నాను, 3 mm అండ్ 4 mm. మీ దగ్గర ఏదైనా ఒక సైజు ఉంటే తీసుకోండి. చైన్ హుక్, జంప్ రింగ్స్. ఈ చైన్ అనేది మన ఇష్టము, మనకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సిజర్స్, ప్లయర్. ముందుగా 3 mm కట్టుతీగని కొంచెంగా తీసుకోండి, మళ్ళీ కావాలన్నా మనము తీసుకోవచ్చు. కట్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా తీసుకున్నాను. ముందుగా ఈ బ్రాస్లెట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ప్లయర్ తో ఇలా రౌండ్ గా గ్యాప్ లేకుండా ఇలాగా చేయండి. గ్యాప్ అనేది ఉండకూడదు, గ్యాప్ ఉంటే మటుకు వచ్చేస్తుంది, బీడ్స్ అనేటివి వచ్చేస్తాయి. లింక్స్ అంటే లింక్స్ లాగా మనం మేకింగ్ చేస్తున్నాము, గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలా వేసాక ఇప్పుడు దీని లోపలికి 1 mm బ్లాక్ క్రిస్టల్స్ అనేటివి యాడ్ చేసుకోండి. ఇలా మీకు జూమ్ లో చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఓకే, ఒకసారి జూమ్ తగ్గి చూపిస్తాను, చూడండి. ఇది 1 mm బీడ్. ఓకేనా? ఇలా వేసుకున్నాక కొంచెం మనకు టైం పట్టేదంతా ఇది మేకింగ్ చేసుకోవడం అండి. ఇక్కడ ఎంత లెంత్ ఉందో దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. కొంచెంగా కట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లయర్ తీసుకొని ఇలా రౌండ్గా రానిచ్చేసి ఇక్కడ మనకు గ్యాప్ లేకుండా వేయండి. మళ్ళీ సేమ్ ఇలా వేసాం కదా, ఇది పక్కన పెట్టుకోండి. మళ్ళీ యాడ్ చేయాలి. మళ్ళీ సేమ్ ఫుల్గా కాకుండా కొంచెం ఇలా అనుకోండి. ఇప్పుడు దీని లోపలికి ఈ బీడ్ అనేది వేసేయండి. ఇలా వేసేసి మళ్ళీ గ్యాప్ లేకుండా ఇలా మళ్ళీ దీని లోపలికి బీడ్ అనేది వేసుకోండి. సేమ్ రిపీట్ అవుతూ వస్తుంది. ఇలాగ మీరు 14 or 15 వేసుకోండి, మీ హ్యాండ్ పట్టండి. అంటే ఒకలా వేయండి. మళ్ళీ రౌండ్గా రానిచ్చేసి మళ్ళీ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, జూమ్ తగ్గించాను. ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అంటే డబల్ లేయర్ వేస్తున్నానండి నేను. అంటే 14 14 మనము 14 14 అలాగా 4 లేయర్స్ గా వేసుకోవాలి. నేను 11 వేసున్నానండి, మొత్తం 14 14 వేయాలి. దీన్ని నేను దీనికి అటాచ్ చేసి చూపిస్తాను. అటాచ్ చేయడం కూడా సేమ్ ప్రాసెసే వస్తుంది, కాకపోతే ఒకసారి చూడండి. ఇలా వేసాం కదా, దీని లోపలికి ఫస్ట్ మనము 2 మేకింగ్ చేసాం కదా, అవి వేసుకోండి. వేసుకొని ఇలా గ్యాప్ లేకుండా ప్రెస్ చేయండి, దీన్ని కట్ చేయండి. ఫస్ట్ కొంచెం ఇలా అనుకోండి. తర్వాత ఇప్పుడు మనము
12 బీడ్స్ మేకింగ్ చేస్తున్నాం కదా, ఇది ఈ సైడ్ ఇలా వేసేసుకోండి, పోకుండా ప్రెస్ చేసేయండి. ఇలాగా మనము 4 మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీరు కూడా ఇలాగా 4 మేకింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిడిల్లో ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ వరకు నేను 4 mm తీసుకుంటున్నానండి. మీ ఇష్టము 3 mm తో కూడా మీరు మేకింగ్ అన్ని చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఏను. కట్టు తీగని ఇలా రానియండి. దీని లోపలికి ఇప్పుడు ఈ 2 వేసేసుకోండి. ఇలా వేసేసుకొని గ్యాప్ లేకుండా ప్రెస్ చేసేయండి. బీడ్ క్యాప్ 4 mm రౌండ్ క్రిస్టల్ బీడ్, మళ్ళీ 2 mm బీడ్ క్యాప్ కవర్ చేయండి. ఇలా మళ్ళీ సేమ్ ఇక్కడ కట్ చేయండి. మీరు ఇంకేమైనా కూడా మీ దగ్గర ఏదన్నా పెండెంట్స్ ఉన్నా, చిన్న చిన్న పెండెంట్స్ వస్తాయి కదా స్టోన్స్ లో, అలా అయినా మీరు వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నంతలో మీకు చూపిస్తున్నాను మోడల్స్ అనేటివి. ఇవి బీడ్ క్యాప్స్ అనేటివి ఫ్లాట్ గా ఉన్నాయి కదా, అందుకని కొంచెం ఇలా వస్తుంది. నేను మిడిల్లో ఇలా వేసానండి. మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే అలా మీరు మేకింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ చైన్ హుక్, జంప్ రింగ్ యాడ్ చేస్తాను. ఏం లేదు, జంప్ రింగ్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ రెండిటి లోపల నుంచి రానిచ్చేయండి. ఇలా ప్రెస్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా. నేను సింపుల్ బ్రాస్లెట్ చూపించానండి. ఈ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా నేను కొంచెం స్టైల్గా ఉంటుందని ఇలా వేసానండి. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి, కొంచెం బాగుంటుందని. ఇంతే అండి బ్రాస్లైట్. వెరీ ఈజీ మేకింగ్ చేసుకోవడము. సింపుల్ బ్రాస్లైట్. ఇదిగోండి ఇలా ఉంది ఫైనల్ గా. మీరు కూడా ఖచ్చితంగా మేకింగ్ చేసుకొని వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అచ్చం గోల్డ్ లాగానే ఉంటుంది. మీరు ఎవరికన్నా మేకింగ్ చేసి గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే అండి ఈరోజు వీడియో. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.